ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట పంచాయతీ పరిధిలో 2010-2011లో దాదాపు అందాజు 200 మంది కుటుంబాలు, పేద కుటుంబాలకు పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చారు కానీ వీళ్ళకి రోడ్డులో వాటరో కరెంటు సౌకర్యాలు కల్పించలేదు. కానీ వీళ్ళ విషయంలో ఏంటంటే వీళ్ళు సొంతంగా కరెంట్ వేయించుకున్నారు. తలకు 500, తలకు 1000, తలకు 5000, తలకు 3000 వేసుకుని. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇటువైపు చూడలేదు. కనీసం ఈ డైవర్ కాలనీ డెవలప్మెంట్ అనేది లేదు. ఏదో ఒక 10 మందో 20 మంది ఇల్లు కట్టుకున్నారు. ఆ తుప్పల్లో దొంకల్లోనే వాళ్ళే జీవిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఇక్కడ మురళీరాజు గారు ఇక్కడ ఒక ఎంచీర్ కట్టాడు. ఎంచీర్ అంటే సెంటు 10 లక్షలు, 8 లక్షలు, 7 లక్షలు, 15 లక్షలు ఎంచీర్ కట్టాడు. ఆ ఎంచిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ దీని మీద అధికార పార్టీ కళ్ళు పడి వీళ్ళు 2011లో పట్టాలు ఇచ్చినటువంటి పట్టాలు రద్దు చేస్తామని ఒక భయాందోళన సృష్టించారు. కరెక్ట్ కాదు, అది సమంజసం కాదు. 2011లోని పట్టాలు ఇచ్చి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దీని మీద ఏ రకమైనటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్ళారు? ఏ రోజు ముందుకెళ్ళలేదు. ఇక్కడ వెంచర్ ఉంది. ఆ వెంచర్ వేల వందలాది కోట్ల రూపాయలు వాల్యుబుల్ అయిపోయింది. అది దాని పక్క అది కూడా ఇది వాల్యూ ఉంటుందని తెలుగుదేశం కార్యకర్తలకి, ఎందుకంటే పట్టాలు ఉన్నవాళ్ళు పట్టాలు రద్దు చేసే ఆలోచన అనేది తప్పు. అది విరమించుకోవాలి. ఎందుకంటే ఇది తరతరాలు ఉండిపోద్ది. కొంతమంది అమ్ముకున్నారు. అవును, ఏం చేస్తారు? పరిస్థితి బాగున్నప్పుడు ఆకలేస్తుంటే ఏం చేస్తాడు పేదవాడు? అమ్ముకుంటాడు. తప్పేటి? కొన్ని అయితే 4-3 అమ్మకాలు అయినాయి. కొనుక్కున్నారు, చేసుకున్నారు. మీరు బోర్డు పెట్టలేకపోయారా? ఇది అమ్మకూడదు, కొనకూడదు, ఇది మేము డెవలప్ చేస్తాం, ఇది మా కార్యకర్తలకు ఇస్తాం. తప్పు. మీ ఆలోచన ఏదైతే నిర్మించుకోండి. పొజిషన్లో ఉన్నవాళ్ళకి కాకుండా పొజిషన్లో లేని వాళ్ళకి పట్టాలు ఇస్తాయి సెల్లవు. పొజిషన్లో ఉన్నవాడికే పట్టా ఇవ్వాలి. అలా పట్టా ఇచ్చిన ఎంఆర్ఓ ఎవరైనా అంటే సస్పెండ్ అయిపోతాడు. సస్పెండ్ అయ్యే వరకు పోరాడతాం. ఎందుకంటే ఆ రైట్ ఎవరికి లేదు. పొజిషన్లో ఉన్నవాడికే 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి పొజిషన్లో ఉన్నవాడికి హక్కులు కల్పించాలి తప్ప పొజిషన్లో లేని వాళ్ళు తీసుకొస్తామంటే సమంజసం కాదు. మీ ఆలోచన నిర్మించుకోండి. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం వీళ్ళకి అండగా ఉంటుంది. చెలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి రేపు, తర్వాత కలెక్టర్ తర్వాత ఆర్డీఓ గారి ఆఫీస్ ఎంఆర్ఓస్ ముట్టడిస్తాం. వీళ్ళ కష్టాలు, వీళ్ళ బాధలు, ఇందులో ఉన్న అందరూ పేదలు. మీరు ఇద్దామనుకున్న మీ కార్యకర్తలకి మేళ్ళ మీద మేళ్ళు ఉన్నాయి, కార్ల మీద కార్లు ఉన్నాయి, ఏసీల మీద ఏసీలు ఉన్నాయి, బీసీల మీద గోసీలు ఉన్నాయి. వీళ్ళకే గోసుకుంటే ఉంది. వీళ్ళకి ఏమీ లేదు. మీ ఆలోచన కరెక్ట్ కాదు. అందుకనే ఆ ఏసీలు, మేడ మీద మేడలు, ప్లాట్ల మీద ప్లాట్లు, స్థలాల మీద స్థలాలు, బంగారం మీద బంగారు, ఎండి మీద ఎండి ఉన్న వాళ్ళు కాదు. ఏమీ నేలు అయిపోయి మనం పోరాడాలి. వీళ్ళకి ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళు డెవలప్ చేసే వరకు, వీళ్ళకి నీళ్ళు వచ్చే వరకు, వీళ్ళకి బోర్లు కొట్టించే వరకు, వీళ్ళకి కాలనీ నీళ్ళు వచ్చే వరకు, వీళ్ళకి సకల సౌకర్యాలు వచ్చే